తేడా ఎక్కడ అనే చందమామ కథ చెప్పుకుందాం. కిష్టన్న ఒక చిన్న బియ్యం మరకు యజమాని. అతని మర కృష్ణ ఒడ్డున ఉన్నది. మర చాలా చిన్నదైనా కిష్టన్న న్యాయమైన వాడని పేరు పడడం చేత చిన్న చిన్న ఖాతాదారులు, వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు. వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో 10వ వంతు తన కూలి కింద తీసుకునేవాడు. అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు. 15 రోజులకొకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు. ఒక రోజున ఆ శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకు వచ్చాయి. బస్తాలు తెచ్చిన నౌకర్లు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్ళిపోయారు. వరుసగా పేర్చి ఉన్న ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు 10 బస్తాలు వచ్చాయి. ఇందులో నాకు కూలి కింద ఒక బస్తా వస్తుంది. సరే, ఈ బస్తా కాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేం? తోడి మిల్లు వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకుని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడు. దాచుకున్నాడే గాని అప్పటినుంచి అతనికి మనసు సరిగ్గా లేదు. అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది. అది చూసి కిష్టన్న ఇలా అనుకున్నాడు, పోనీ అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను, పర్వాలేదు. ఈ పేదరారి బస్తాలో నా 10వ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను. ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది. ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న. మళ్ళా 15 రోజులయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చాయి. మునుపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న 10వ వంతు కంటే ఎక్కువే తీసుకుని దాచుకున్నాడు. కొంతకాలం పాటు ఇలాగే జరుగుతూ వచ్చింది. శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పోగు ఎక్కువవుతున్న కొద్దీ కిష్టన్నకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది. ఆ శ్రీమంతుడి ఎదుటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది. ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు. ఇలా అనుకోవడానికి కారణం ఆయన ఎప్పట్లాగా నెలకు 2 సార్లు ధాన్యం పంపిస్తూ ఉండడమే. కనుక చేసిన పొరపాటు దిద్దుకోవడానికని ఒక పని చేస్తాను. నాకు కావలసిన 10వ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలా అయితే పట్టుబడడానికి అవకాశం ఉండదు అనుకున్నాడు. అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీమంతుని ఎదుటికి వెళ్ళి ఏమీ చెప్పుకోనవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగిలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని తలిచాడు. శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది. మిల్లు నుంచి వచ్చిన బియ్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది. ఎక్కువ తక్కువలు రావడం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామే. కానీ ఆయన నమ్మలేదు. ఏమీ, కిష్టన్న తండ్రి కాలం నాటి నుంచి ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి. అందుచేత ఎంత మాత్రమూ అనుమానపడలేదు. అయినా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామే. ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువగా వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ, నేను చెప్పాను కాదా, వాడెంతో మంచివాడని, నమ్మకమైన వాడును అన్నాడు. ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలి తీసుకోవడం అసలే మానివేశాడు. ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో. మరునాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు. ఆయనను చూసి కిష్టన్న నిశ్చేష్టుడయ్యాడు. కిష్టన్న, మేం పంపే ధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు. చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా. మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావేమిటి? ఇలా అయితే నీకు పాపం నష్టం రాదుటయ్యా అన్నాడు. మళ్ళీ కిష్టన్న ముఖం వెలవెలబోయింది. మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు. కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు. బొటబొట కన్నీళ్లు రాలాయి. తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇది వెల్లడించవద్దని బతిమ్లాడాడు. శ్రీమంతుని హృదయం కరిగిపోయింది. కిష్టన్నకు అభయమిచ్చాడు. ఇంటికి వెళ్ళి భార్యతో
కిష్టన్న తూనికరాళ్ళు సవరించి వచ్చా. ఇటుపైన బియ్యం సరిగ్గానే వస్తాయిలే అన్నాడు. నాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు. కథ సమాప్తం. రఘువంశం అనే మరో కథ చెప్పుకుందాం. దిలీప మహారాజు పట్టమహిషి పేరు సుదక్షిణాదేవి. ఆ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. అందువల్ల ఆయన భార్య సమేతుడై గురువైన వశిష్ఠ మహాముని వద్దకు పోయి తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని కోరాడు. వశిష్ఠ మహాముని వద్ద నందిని ధేనువనే గోవు ఒకటి ఉన్నది. ఈ గోవు సామాన్యమైనది కాదు, కామధేనువు యొక్క పుత్రిక. నీవు నీ భార్య కలిసి ఈ గోవును కొన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించినట్టయితే మీ కోరిక తీరుతుంది అని దిలీపునికి సలహా చెప్పాడు వశిష్ఠ మహర్షి. రాజు రాణి రోజు ఉదయమే లేచి స్నానం చేసుకుని తరువాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు. దూడపాలు తాగి విడిచిన పిమ్మట రాజు ధేనువును అడవులమ్మట మేతకు తోలుకు వెళ్ళేవాడు. నీడకు మళ్ళే వెనకాలే ఉండి దానికి ఏ అపాయము రాకుండా కంటికి రెప్పలాగా కాపాడేవాడు. సాయంకాలం వరకు మేపి ఇంటికి తోలుకు వచ్చేవాడు. ఇలా ఆ భూపాలుడు గోపాలుడై 21 రోజులు గడిపాడు. 22 రోజున యథాప్రకారం రాజు నందిని ధేనువును తోలుకు వెళ్ళాడు. అది ఆనాడు హిమపర్వతాల వైపు దారి తీసింది. ఆ పర్వతాల ఎత్తు, గాంభీర్యము, అందము చూస్తూ క్షణకాలం రాజు ధేనువును మరిచాడు. ఆలోగా అది ఒక గుహ లోపలికి ప్రవేశించింది. వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దానికి మళ్ళీ అది అంబా అని అరిచింది. ఈ ఆర్తనాదం వినడంతో రాజు ఉలిక్కిపడి గోవును వెతుకుతూ పరిగెత్తిపోయి ఆ గుహను ప్రవేశించేసరికి గోవు పైన ఒక సింహం ఎక్కి కూర్చుని దానిని భక్షించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడింది. వెంటనే రాజు అమ్ముల పొదిలో చెయ్యి పెట్టి బాణం తీయబోయాడు. ఏమి చిత్రమో కాని ఆ చెయ్యి స్తంభించిపోయి అతడు బాణం తీయనే లేకపోయాడు. ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న రాజుతో ఆ సింహం మానవ భాషలో మాట్లాడజొచ్చింది. లాభం లేదు. ఒకవేళ నువ్వు నా మీద బాణం వేయగలిగినా అది నన్నేమీ చెయ్యలేదు. ఏమంటే నేను శివునికి పరమాత్ముడనైన కుంభోదరుణ్ణి. ఆయన ఎద్దునెక్కేటప్పుడు నా వీపు మీద అడుగు పెట్టి మరీ ఎక్కుతాడు. ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు. ఇక్కడకు వచ్చిన ఏ జంతువునైనా సరే పట్టుకు తినే హక్కు కూడా నాకు ఆయనే ఇచ్చాడు. అటు చూడు ఆ దేవదారు మొక్కను. దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది. ఒకనాడు అడవి ఏనుగు ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రాసుకుంది. దానితో అంతమేర చెట్టు యొక్క బెరడు ఊడి చక్క పోయింది. అప్పుడు పార్వతీదేవి చాలా విచారించింది. అందుకోసమే పరమేశ్వరుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్నిక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు. ఇది కథ. నువ్వింకా చేయగలిగినదేమీ లేదు. ఈ గోవు ఆయు నేటితో మూడింది. దీన్ని భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను. కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే దిలీప మహారాజు కదలలేదు. శివుని ప్రభావం వల్లనే నా హస్తం స్తంభించిపోయిందన్నమాట. అందువల్ల ఆ గోవును నేను నా బాణాల వల్ల కాపాడలేను. కానీ దీనికి బదులుగా నేనే నీకు ఆహారమవుతాను. దీనిని వదిలేయి. పాపం, దీని దూడ ఆకలితో పాల కోసం నకనకలాడుతూ ఉంటుంది. ఆ లేగ మీదనైనా దయతలిచి ఈ గోవును వదిలేయి. మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు అన్నాడు. ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వుతూ, చూడగా మూర్ఖుని వల్లే ఉన్నావే. ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని తోస్తే దీనికి బదులు ఆయనకు కోటాను కోట్ల గోవులను ఇయ్యగల సమర్థత నీకు ఉంది. అలాంటిది ఒక్క ఆవు కోసం మహిమండలానికి ఏకఛత్రాధిపతివైన నీవు ప్రాణం వదిలేస్తానంటావేమిటి? నువ్వు పోతే ఒక్క ఆవు ప్రాణమే నిలుస్తుంది. నువ్వు బ్రతికి ఉంటే కోట్ల కొలది జనుల ప్రాణాలను కన్న తండ్రిలాగా కాపాడగలవు. ఈ మాత్రం తోచింది కాదే నీకు అన్నది. ఆ మాటలు విని నందిని ధేనువు జాలిగా చూడడం మొదలెట్టింది. అప్పుడు రాజు సింహంతో,
నేను మహిమండలానికంతటికీ చక్రవర్తినని పొగిడావు. ఆపదలో ఉన్న ఈ ఆవుని రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు? నువ్వీ దేవదారు వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవును నేనలాగా కాపాడుతున్నాను. దీనిని వదిలి వెళ్ళడం న్యాయమా అన్నాడు. పైగా ఒక ఆవు కోసమని నా మేను త్యజించకూడదన్నావు. కానీ ఇది అన్ని ఆవుల వంటిది కాదు సుమా, కామధేను పుత్రిక. కనుక నా శరీరం బలిగొని నా కీర్తి శరీరం నిలబెట్టు. నా శరీరానికి నీ ఆకలి తీర్చటం కన్నా నాకది ఎక్కువ కాదు. నా మాట విను అంటూ అనేక విధాలా ప్రాధేయపడ్డాడు దిలీపుడు. అటైతే సరే అంటూ సింహం నందిని ధేను మీది నుంచి క్రిందికి దుమికింది. వెంటనే రాజు చెయ్యి స్వాధీనమైంది. ఆడి తప్పని దిలీపుడు సింహం నోట పడడానికని వెళ్ళి దాని ముందు కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ కన్నులు మూసుకున్నాడు. సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకుని ఉన్న రాజు మీద తలవని తలంపుగా దేవలోకం నుండి పూలవాన కురిసింది. భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా. కుమారా లే అన్న చల్లటి పలుకులు వినబడ్డాయి. రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహం లేదు. ఏమైంది? నన్ను పిలిచిందెవరు అని రాజు విస్మయంతో అడిగేసరికి నందిని ధేనువు, ఎవరు? నేనే నిన్ను పరీక్షించడం కోసం ఈ చిత్రకథ అంతా కల్పించాను. సింహము లేదు, దేవదారు వృక్షము లేదు, అంతా కల్పితమే. కుంభోధరుడు కాదు కదా, ఎవ్వరూ నన్నేమీ చెయ్యలేరు. నీ ధర్మబుద్ధికి మెచ్చుకున్నాను. నీకేం వరం కావాలో కోరుకో రాజా అన్నది నందిని ధేనువు. రాజు వినయంగా తల్లి, వంశం నిలబెట్టే కుమారుడు కావాలి అని కోరాడు. అయితే తన పొదుగులో పాలు ఒక దొప్పెడు తీసుకు తాగమంది ధేనువు. లేగదూడ తాగిన తరువాత మిగతా పాలు వశిష్ఠ మహామునికి ఇచ్చి వారి అనుమతితో తీసుకుంటానన్నాడు రాజు. ఈ మాటలకు మెచ్చుకునే ధేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఆనందపడింది. రాజు ధేనువు పాలు తాగి భార్య సమేతుడై తన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు. ఆ బాలుడే రఘువు. రఘువు పెద్దవాడై గద్దె ఎక్కిన తరువాత గొప్ప రాజు అనిపించుకున్నాడు. గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ప్రసిద్ధికెక్కింది. కథ సమాప్తం. శుభం.